అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి గల వారికి మార్చి 2వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి సమస్యల ద్వారా వారు తగిన పరిహారాలు, పరిష్కారాలు ఎటువంటి దేవతారాధన చేయడం ద్వారా అయితే వారికి తెలుస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం అయితే లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి నమ్మకంతో మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు ఎంతో మృదు స్వభావం కలిగిన వారు. అలాగే వీరు ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి మనిషిని కూడా ఆకట్టుకునేలాగా అయితే ఉంటారు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే కనుక ఎంతో మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. వీరు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు. ఎంతో మేలు చేసిన వ్యక్తులను కూడా ఎప్పటికీ మర్చిపోకుండా అయితే గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా సరే వారి యొక్క స్నేహాలను పాత స్నేహాల బంధంతో సమానంగా అయితే వీరు ఆ బంధాన్ని అసలు అయితే వదులుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితిలో కూడా వీరికి ఎదురవుతూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహారంగా ఉంటారు. కార్యదీక్షతో మరియు కార్యదక్షతతో కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచనల తర్వాత ఎటువంటి పనినైనా వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున అయితే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క దినఫలాలను మనం పరిశీలించినట్లయితే గనక వీరికి ఎంతో మిశ్రమమైన ఫలితాలు అయితే కనబడబోతున్నాయి. రేపటి రోజున సాయంత్రం లోపు వీరికి ఒక వార్త అయితే అందబోతుంది. అది ఎంతో వీరి యొక్క బంధువులకు సంబంధించిన ఒక మార్పు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీరు పనిచేసే తోటి ఉద్యోగులు కూడా కావచ్చు, ఎటువంటి వ్యక్తులైనా కానీ వీరికి ఒక వార్త అయితే రాబోతుంది. ఆ వార్త ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పుకోవాలి. సాయంత్రం లోపు ఆ వార్త వీరికి అంది తీరుతుంది. మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కూడా కలిగించే ఈ వార్త అని అయితే తెలుసుకోవాలి. ఏ అంశమైనా కానీ ఖచ్చితంగా ఈ వార్త విని వీరు ఆశ్చర్యపోయి తీరుతారు. కొంతమందికి కొంత ఆందోళన కూడా ఎదురయ్యే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి మిగిలిన అంశాలు మాత్రం చాలా మిశ్రమంగా అయితే కనబడుతున్నాయి. దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడబోతుంది. వీరి యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ యొక్క రాశి గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనారోగ్య సమస్యల నుండి అయితే బయటపడే మార్గం కూడా త్వరలోనే రాబోతుంది. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడబోతున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఎటువంటి వ్యక్తులైతే ఉన్నారో ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఒక మంచి ఆదాయ మార్గం అయితే వీరికి కనబడబోతుంది. ఈ వ్యక్తి ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ కూడా మీకు అంది తీరుతుంది. దానివల్ల చాలా ఆనందంగా ఉండి తీరుతారు. అతి త్వరలో ఆదాయ మార్గాన్ని కూడా వీరు అందుకోబోతున్నారు. ఈ రాశి గల వారు షూరిటీ సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా వహించవలసిన అవసరం ఉంది. లేదంటే నష్టాలు తప్పవు. ప్రమాదాలు సూచిస్తూ ఉన్నాయి. ఈ యొక్క అంశంలో తగిన జాగ్రత్తలు మరియు తీసుకొని తీరాలి. ఆర్థికపరమైన అంశాల్లో షూరిటీ సంతకాల విషయాల్లో వీరు యొక్క భాగస్వామి ఒప్పందాల విషయాల్లో కూడా, భాగస్వామి పెట్టుబడుల విషయంలో కూడా నమ్మకం అనేది లేని వ్యక్తులతో అయితే వీరు చేసి మోసపోయే ప్రమాదాలు కూడా చాలానే కనబడుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎంతైనా మీకు మేలు జరుగుతుంది. అలాగే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారైతే ఎటువంటి వ్యక్తులైనా నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా వెళ్ళేటప్పుడు కొత్త వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే తప్పకుండా ఎంతైనా చాకచక్యంగా అయితే మీరు మేలుకోవాలి. కొత్త వ్యక్తులు ఎటువంటి వారు, మనకి హాని తడబడబోతున్నారా, మంచివారా అనేది కాస్త ఆలోచించి తీరాలి. ఎంతో చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆ సహాయం అనేది మీరు ఎప్పుడు చేసినా కూడా కీడు చేయదు. కనుక ఈ విషయాన్ని గమనించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్రమత్తత ఏ విషయంలో అయినా చాలా మంచిదని అయితే తెలుసుకోవాలి. ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వ్యాపారస్తులు వ్యాపార రంగంలో ఉన్నారో వారు మంచి ఒప్పందాలు అయితే చేసుకోబోతున్నారు. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు.
భాగస్వాములను ఎంపిక చేసుకోబోతున్నారు. మీ యొక్క భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు తగు జాగ్రత్తలు తీసుకొని ఆలోచించి వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క రాశిగల వారికి చెందిన వ్యాపారవేత్తల యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి అనేక రంగాల్లో మీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా సంపూర్ణ మద్దతు అయితే మీకు లభించబోతుంది. అలాగే ఈ యొక్క రాశిగల వారు ఎవరైతే ఉన్నారో నూతన ఉద్యోగంలో మీరు జాయిన్ అయ్యే అవకాశాలు కూడా చాలానే మెండుగా కనబడుతున్నాయి. ఈ మధ్య కాలంలో మీరు పని ఒత్తిడికి ఎక్కువగా ఉన్నందున నిరాశపడుతూ మీకు ఆ ఒత్తిడి కూడా తగ్గబోతుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయబోతున్నారు. పని గురించి మీకు పూర్తి అవగాహన అయితే రాబోతుంది. మీ యొక్క పై అధికారుల నుంచి అయితే మీకు ప్రశంసలు మెండుగా అందుకోబోతున్నారు. ఇతరుల గురించి మామూలుగా అందుకుంటారు. అయితే మనం చెప్పుకున్నట్లయితే ఈ ఒక అవకాశం కనుక మిమ్మల్ని కాచుకు కూస్తుంది. మిమ్మల్ని ఇటు ఇన్ఫర్మేషన్ ఏమీ లేకుండా మిమ్మల్ని బాగా గుర్తుపెట్టుకోబోతున్నారు. ఇది మీకు ఆనందాన్ని కలిగించేటువంటి వార్త అని అయితే బాగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఒక మంచి వైద్యుడి దగ్గర అయితే సలహా తీసుకోబోతున్నారు. దాని మూలంగా ఈ సమస్యకు తగిన పరిష్కారం కూడా వారికి అయితే లభించబోతుంది. వీరు చాలా రెమెడీస్ ద్వారా అయితే ఏదైనా కానీ చికిత్స తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా అయితే ఖచ్చితంగా బయటపడి తీరుతారు. కాస్త ఊరట కూడా లభిస్తుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఒక చక్కటి మంచి అవకాశాన్ని అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ యొక్క రాశి గల వారు మాత్రం కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం చిన్న విషయాల్లో కాంప్రమైజ్ అయితే అవ్వక తప్పదు. కనుక పట్టుబట్టి నాకు ఇదే కావాలి, ఇంత శాలరీ కావాలి, ఇంత ఉద్యోగం కావాలని మాత్రం అనుకుంటే వచ్చిన అవకాశం చేజారిపోయే అవకాశం ఉంది. తర్వాత మీరు బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, లేకపోతే నష్టపోయే అవకాశాలు మరిన్ని ఉన్నాయి. ఇటువంటి అంశాల్లో ఇటువంటి విషయాల్లో కాంప్రమైజ్ తప్పనిసరి. భవిష్యత్తులో మీరు అందలమెక్కే పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయి. ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు కనుక అనుభవజ్ఞులతో శ్రేయాభిలాషులతో వారి యొక్క నిర్ణయాల మేరకు మీరు వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా లాభదాయకమైన ఫలితాలను కూడా చవి చూస్తారని అయితే తెలుసుకోవాలి. ఈ యొక్క రాశిగల వారికి నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వీరైతే ఈ యొక్క రాశిగల వారికి అధికంగా అయితే ఉంటుంది. కనుక బయటకు వెళ్ళే సమయంలో 2 లవంగాలను జేబులో వేసుకొని లేదా హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్సులో కానీ వేసుకొని వెళ్ళిన తర్వాత బయలుదేరిన తర్వాత మీకు ఎటువంటి నరదిష్టి ఉండదు. అలా చేయడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో అయితే విజయాన్ని సాధించి తీరుతారు. దిగ్విజయంగా అయితే పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు పసుపు రంగు దుస్తులను అయితే ధరించి వెళ్ళండి. గణపతిని ఆరాధించి దీపారాధన ఖచ్చితంగా అయితే చేసుకోండి. మీరు వెళ్ళే ప్రతి పనిలో ఖచ్చితంగా విజయాన్ని చవిచూస్తారు. ఈ యొక్క రాశిగల వారిపై నరదిష్టి ప్రభావం ఎంతైనా ఉంటుంది. బయటకు వెళ్ళే సమయంలో మీరు మర్చిపోకుండా లవంగాలను అయితే జేబులో పెట్టుకొని తీసుకుని వెళ్ళడం ఎంతైనా అవసరం. అవి తర్వాత మీరు అనుకున్న పని పూర్తయిన తర్వాత వాటిని పడవేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే బయటకు వెళ్ళిన తర్వాత ప్రతి పనిలో కూడా మీరు పూర్తి చేసుకొని తిరిగి రాగలరు. నరదిష్టి ప్రభావం కూడా బయటపడవచ్చు. అలాగే మీకు చేయబోయే ప్రతి పని కూడా పూర్తి అవుతుంది. మీరు మర్చిపోకుండా పసుపు రంగు దుస్తులను మాత్రం ధరించి తీరాలి. రేపటి రోజున గణపతి పూజ చేసుకుని బయలుదేరడం వల్ల మీరు చేపట్టే ప్రతి పనిలో విఘ్నాలు ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. ఆ విఘ్నాలు అన్నీ తొలగిపోతాయి. మీకు సమస్యలు ఎక్కువగా ఉన్నా నిందలు ఆరోపణలు ఎక్కువగా రాబోతున్నాయి. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు రాబోతుంది. ఇటువంటి కారణం మీలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు అద్భుతమైన ఫలితాలను చవి చూడగలరు. అలాగే అమావాస్య పౌర్ణమి తిథులలో ఇంట్లో గోమూత్రం చల్లుకోవడం వల్ల మీకు శుభ పరిణామాలు సూచిస్తాయి. ప్రతి అమావాస్య రోజున మీ ఇంట్లో పెద్దల సహకారంతో రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయించుకోవడం వల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ నుండి దూరం అయ్యే అవకాశాలు ఎంతైనా ఉన్నాయని తెలుసుకోవాలి. మీ యొక్క జీవిత భాగస్వామి ఒప్పందాల పెట్టుబడుల విషయంలో కొంచెం ఆలోచించి వ్యవహరించి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏమైనా ప్రాపర్టీస్ మీరు సేల్ చేయాలనుకున్నా కొనుగోలు చేయాలనుకున్నా తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. నష్టపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనుభవజ్ఞులతో చర్చలు జరపడం వల్ల కుటుంబ సభ్యులతో ఈ విషయాన్ని మాట్లాడడం వల్ల మీకెంతైనా మేలు జరుగుతుంది. ఏకపక్ష నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ప్రతి అడుగు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కొంచెం జాగ్రత్త పడాలి. తప్పకుండా ఎవరిని పడితే వారితో మీరు మీ యొక్క పర్సనల్ వ్యవహారాలను అయితే అస్సలు బయట పెట్టుకోవద్దు. ఎవరిని నమ్మవలసిన అవసరం అయితే లేదు. తప్పకుండా మనము
చెప్పుకున్న పరిహారాలన్నీ మీరు చేసుకున్నట్లయితే గనక మీకు తెలిసి తెలియని చేసిన పుణ్యకర్మాలు అన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా మీరు శివారాధన మీకు ఎంతైనా మేలు చేస్తుంది. శివారాధన ద్వారా మీకు ఎన్నో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. తప్పకుండా రేపటి రోజున బిల్వపత్రాలతో గంగాజలంతో శివుణ్ణి ఆరాధించటం వల్ల శివయ్య యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశాన్ని మీరు తెలుసుకున్నారని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.